ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ ఇవాళ చిత్తూరు జిల్లా కోర్టులో హాజరు కాబోతున్నారు. రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్ లక్ష్మణ్తో సంబంధాలతో సంగీత పెద్ద మొత్తం ఎర్రచందనాన్ని విదేశాలకి తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోల్కతాలో సంగీత ఇంటిపై రైడ్ చేసిన పోలీసులు ఆమెపై కేసులు పెట్టారు. वक्त के साथ बदलता रहा विश्व। కోల్కతాలో సంగీతని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెని చిత్తూరుకి తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదు. దీంతో కోల్కతా కోర్టులో ఆమెని హాజరుపరిచారు. వెంటనే ఆమెకి బెయిల్ లభించింది. ఈ నెల 18న ఆమె చిత్తూరు కోర్టులో హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. కోల్కతాకు చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణల మీద అనేక కేసులు ఆమె మీద ఉండడంతో ప్రస్తుతం చిత్తూరు కోర్టులో ఇవాళ హాజరయ్యే అవకాశాలున్నాయి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏ సమయంలో మా చిత్తూరు కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది? గత నెల కలకత్తాలో చిత్తూరు టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ ప్రియురాలు మా ఎయిర్ హోస్టల్ మోడల్ అయిన సంగీత చటర్జీని ఈ రోజు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ రోజు చట్ట ప్రకారం అక్కడ కలకత్తా కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు ప్రయత్నించగా అక్కడ పెద్ద ఎత్తున ఒకేసారి 25 మంది న్యాయవాదులు వచ్చి ఆమెను బెయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత 18వ తేదీ ఆమె కోర్టుకు హాజరు కావాలని అక్కడ చిత్తూరు కోర్టులో హాజరు కావాలని కలకత్తా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తనకు అనారోగ్య కారణాలని పేరు తాకతో చెప్పి 18వ తేదీ రాలేదు. అయితే ఈ రోజు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి. కానీ ఈ రోజు కూడా పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఆమె కోర్టుకు ఎన్ని గంటలకు హాజరవుతారన్న విషయం మీద పోలీసులు కోర్టు వద్ద వేచి ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఆమె కోర్టుకు హాజరయ్యే అవకాశం లేదంటున్నారు. సంగీత చటర్జీ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ కు రెండో భార్య. ఆమె గత 2 సంవత్సరాలుగా లక్ష్మణ్ పీడీ యాక్ట్ కింద కడప, రాజమండ్రి జైలులో ఉన్న సమయాల్లో ఆమె ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం నేరుగా నడిపింది. సుమారు 10 కోట్ల మేర విలువైన ఆస్తులు కలకత్తాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఆ ఆస్తులను ఎటువంటి అమ్మకాలు, లావాదేవీలు జరపకుండా కలకత్తా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా చిత్తూరు పోలీసులు ఒక దరఖాస్తు చేశారు. ఆస్తుల మీద నిషేధం విధించాలని కూడా వారు కోరారు. దీంతో పాటు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్లను మొత్తం స్తంభింపజేయడానికి అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకులను కూడా కోరారు. మరోవైపు ఆమెకు సంబంధించిన లాకర్లను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద గత 2 సంవత్సరాల కాలంలో ఆమె పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ వ్యవహారం నడిపినట్టు తెలుస్తుంది. సుమారు 25 కోట్ల చెల్లింపులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ చెల్లింపులు మొత్తం ఆమె పేరు మీదుగా ఉన్న 10 బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లింపులు జరిగినట్టు తెలుస్తుంది. చైనాతో పాటు దుబాయ్కి సంబంధించిన స్మగ్లర్లతో నేరుగా ఆమె వ్యవహారాలు నడిపిందనే ఆధారాలు పూర్తి స్థాయిలో దొరకడం వల్లనే పోలీసులు ఆమె ఇంటి మీద దాడి జరిపి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న న్యాయవాదులు ఆమెకున్న పలుకుబడి వ్యవహారాల కారణంతో అక్కడ ఆమెకు సులభంగా బెయిల్ దొరికిందని ఇక్కడ పోలీసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ దామోదర్.